అడవిలో పెరిగే జంతువులన్నింటిలో ఈ సింహమే అతి బలమైన జంతువు అని మనమందరం అనుకుంటాం. ఇంకా దీన్ని ఈ అడవికి రాజు అన్నట్లుగా కూడా చూస్తుంటాం. మరి ఇంత బలమైనది అయినా సరే ఈ రాజును కూడా చంపే జంతువులు ఉన్నాయా అంటే నిజంగా ఉన్నాయనే చెప్పాలి. ఈరోజు ఈ వీడియోలో ఆ జంతువులేంటో పూర్తిగా చూసేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక లైక్ చేస్తే చాలు. బ్లాక్ మాంబా. బ్లాక్ మాంబా ఎంత విషపూరితమైన పామో మనలో చాలా మందికి తెలుసు. ఈ బ్లాక్ మాంబాస్ అనేవి ఎక్కువగా ఆఫ్రికాలోని సవన్నాలు మరియు రాతి కొండల్లో ఎక్కువగా బ్రతుకుతుంటాయి. అయితే ఇదే ఆఫ్రికాలో ఈ సింహాలు కూడా బ్రతకటం వల్ల ఈ రెండింటికి గొడవలు రావటం అనేది కామన్. మామూలుగా బ్లాక్ మాంబాస్ తో పోలిస్తే ఈ సింహం అనేది చాలా పెద్దది. కానీ ఈ బ్లాక్ మాంబాస్ కి అత్యంత విషపూరితమైన విషాన్ని కలిగి ఉండటం వల్ల రెండు ఒకదానికి ఒకటి పోటీలాగానే మనకి కనిపిస్తాయి. ఇక్కడున్న ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సింహానికి మందపాటి చర్మం కలిగి ఉండటం వల్ల ఈ బ్లాక్ మాంబా ఈ సింహాన్ని కాటేయటం అనేది చాలా కష్టమైపోతుంది. అంటే ఈ బ్లాక్ మాంబా ఈ సింహాన్ని ఎక్కడ పడితే అక్కడ కాటేస్తే ఈ సింహం అనేది చనిపోదు. మరి ఈ బ్లాక్ మాంబా ఈ సింహాన్ని ఎలా చంపుతుందంటే ఈ పాము చాలా తెలివిగా ఈ సింహం యొక్క ముక్కు, చెవులు లేదా పొత్తి కడుపు దిగువ భాగంలో అలానే తక్కువ హెయిర్ ఉన్న ప్రాంతాల్లో ఆ ప్లేసెస్ లో ఈ పాము కాటేయటం అనేది చేసిద్ది. ఇలాంటి ఏరియాల్లో ఈ బ్లాక్ మాంబా కాటేస్తే ఆ సింహం చాలా త్వరగా చనిపోతుంది. ఇంకా అది చనిపోయేటప్పుడు అది పడే బాధ కూడా అంతా ఇంతా ఉండదు. చాలా నరకాన్ని అనుభవిస్తూ ఈ విధంగా చనిపోతుంది. క్రొకోడైల్. నైల్ క్రొకోడైల్ సింహాల్లాగానే ఈ ముసళ్ళు కూడా మంచి మాంసాహారులు. అయితే ఈ క్రొకోడైల్స్ లో ఉన్న వీక్ పాయింట్ ఏంటంటే ఇవి ఇలా నేలపై ఉన్నప్పుడు ఈ సింహాలు వాటిపై దాడి చేసి చంపేయగలవు. కానీ ఈ ముసళ్ళు ఎప్పుడైతే నీళ్ళల్లో ఉంటాయో ఆ టైంలో వీటిని చంపటం అనేది చాలా కష్టం. అలానే ఈ ముసలు కూడా ఈ సింహాన్ని ఇలా నేల మీద ఉన్నప్పుడు వీటిని అంత బలంగా పోరాడలేవు. ఎప్పుడైతే ఈ సింహాలు నీళ్ళ దగ్గరికి వస్తాయో అప్పుడు ఈ ముసళ్ళు వాటి విశ్వరూపాన్ని చూపించేస్తాయి. మామూలుగా ఈ సింహాలు ఈ ముసళ్ళకి బలైపోయేది ఏ టైంలో అంటే ఇది ఇలాంటి నీళ్ల దగ్గరికి వాటర్ త్రాగటానికి వచ్చినప్పుడు ఈ ముసళ్ళు చాలా తెలివిగా వాటిపై అటాక్ చేసేస్తాయి. ఇంకా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళటానికి ఆ టైంలో ఈ సింహాలు ఈ నదులు దాటేటప్పుడు ఇలాంటి టైంలో కూడా ఈ ముసళ్ళు ఈ సింహాలపై దాడి చేసేస్తాయి. ఈ విషయంలో మాత్రం జాగ్వార్ చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ జాగ్వార్స్ అయితే ఈ ముసళ్ళు బయట ఉన్నా చంపగలుగుతాయి, అలానే నీళ్ళల్లో ఉన్నా కూడా ఇంత దారుణంగా వాటిని చంపేయగలుగుతాయి. అయితే ఈ ముసళ్ళు నీళ్ళల్లో ఉన్నప్పుడు అంత స్ట్రాంగ్ గా చంపేంత శక్తి ఈ సింహాలకి ఉండదు. హైనాస్. సింహాలు మరియు హైనాలు శాశ్వత శత్రువులని ఖచ్చితంగా చెప్పచ్చు. నిజానికి ఈ హైనాల కంటే ఈ సింహమే 4 రెట్లు పెద్దది. అయినా సరే ఈ హైనాలు ఈ సింహాన్ని చంపటానికి ఏ మాత్రం వెనకంగు వేయవు. ముఖ్యంగా ఈ రెండిటికి అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఒకటి వీటి భూభాగాన్ని ఆక్రమించే విషయంలో, రెండవది అవి వేటాడిన జంతువుల్ని ఇవి దొంగలించడానికి ట్రై చేస్తున్నప్పుడు. మూడవది వాటి పిల్లలపై దాడి చేసినప్పుడు కూడా వీటి మధ్య గొడవలు అనేవి ఇంత ఘోరంగా జరుగుతుంటాయి. ఇక్కడున్న అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మామూలుగా సింహం యొక్క బైటింగ్ పవర్ వచ్చి 650 PSI ఉంటుంది. అదే పూర్తిగా ఎదిగిన సింహం యొక్క బైటింగ్ పవర్ వచ్చి 1000 PSI వరకు ఉంటుంది. కానీ ఈ హైనాలు ఈ సింహం కన్నా అతి బలమైన బైటింగ్ పవర్ ని కలిగి ఉన్నాయి. వీటి బైటింగ్ పవర్ వచ్చి ఏకంగా 1100 PSI వరకు ఉంటుంది. అంటే ఈ సింహాల కన్నా ఈ హైనాలే అతి బలమైన బైటింగ్ అనేది చేయగలవు. అయితే ఒక్క హైనా ఈ సింహాన్ని పోరాటం అనేది జరగదు. ఈ హైనాలు ఎప్పుడు పోరాడినా కూడా వాటి గుంపుతోనే ఏ జంతువులనైనా పోరాడుతుంటాయి. ఎప్పుడైతే ఈ సింహం ఒంటరిగా కనిపిస్తుందో ఆ టైంలో ఈ హైనాలు వాటి విశ్వరూపాన్ని చూపించేస్తాయి. ఆ సింహం పూర్తిగా అలిసిపోయేంత వరకు ఈ హైనాలు వాటిపై దాడి చేసి చివరికి ఆ సింహాన్ని చంపేయగలుగుతాయి. సింహాలు మరియు హైనాలు రెండు గుంపులుగా వేటాడతాయి. హైనాల సమూహాన్ని వంశమని, సింహాల సమూహాన్ని అహంకారం అని పిలుస్తుంటారు. రైనోసరస్.
ఖడ్గమృగాలు చాలా శక్తివంతమైన జంతువులు. అవి సింహాల్లాగా మాంసాహారులు కానప్పటికీ అనేక మార్గాల ద్వారా ఈ సింహాల దాడుల నుంచి ఈజీగా తప్పించుకోగలుగుతాయి. ఒక్కోసారి ఈ సింహాలను కూడా చంపవలసిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. సింహంతో పోలిస్తే ఖడ్గమృగం పెద్దది, అలానే చాలా బరువు కూడా ఉంటుంది. ఈ సింహాలు 350 కేజీల బరువుతో పెరిగితే ఈ ఖడ్గమృగాలు ఏకంగా 3500 కేజీల బరువుతో పెరుగుతుంటాయి. అయితే ఈ సింహాలు ఈ రైనోసరస్ ని అంత ఈజీగా చంపలేవు. ఎందుకంటే ఈ రైనోసరస్ యొక్క చర్మం చాలా అంటే చాలా మందంగా ఉంటుంది. అంటే ఈ సింహాల యొక్క గోర్లు కానీ వాటి పంటి ఘాట్లు కానీ ఈ రైనోస్ కి అంత తేలిగ్గా ఎఫెక్ట్ చేయలేవు. అలానే ఈ రైనాలో ఉన్న ధైర్యం మొత్తం దాని పొడవాటి కొమ్ము. ఈ కొమ్ముతో ఈ సింహంపై దాడి చేసిందంటే ఆ సింహానికి అయ్యే గాయం కూడా అంతా ఇంత ఉండదు. ఒక్కోసారి ఈ సింహమే ఈ రైనో చేతిలో చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ సింహాలు ఈ రైనోసరస్ ని ఎదిరించడానికి 1కి 2 సార్లు గట్టిగానే ఆలోచిస్తాయి. టైగర్, పులి మరియు సింహం రెండు అతి బలమైన అగ్ర మాంసాహారులు. ఇంకా వీటి బలం అనేది దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే సింహాలతో పోలిస్తే ఈ టైగర్స్ మాత్రం ఇలాంటి దాడుల్లో చాలా అంటే చాలా దూకుడుగా ఉంటాయి. ఇంకా ఒక మెరుపు వేగంతో వాటి శత్రువులపై దాడి కూడా చేసేస్తాయి. విచిత్రం ఏంటంటే సింహాల కన్నా పులులకే వాటి మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలా ఉండటంతో ఈ పులులు మరింత బలంగా శత్రువుల్ని ఓడించగలుగుతాయి. అయితే మనం ఎప్పుడు చూసినా కూడా ఈ టైగర్స్ దాదాపు సింగిల్ గా బ్రతకటానికే ఇష్టపడుతుంటాయి. కానీ ఈ సింహాలు మాత్రం ఎప్పుడు చూసినా గుంపులుగానే బ్రతకటానికి ఇష్టపడతాయి. వీటి మధ్య గొడవలు అనేవి వాటి భూభాగం ఆక్రమించుకునే విషయంలోనే ఎక్కువగా వస్తుంటాయి. అలానే వీటి రెండింటి బలాలు దాదాపు ఒకేలా ఉండటం వల్ల వీటి మధ్య ఎప్పుడైనా ఘర్షణ జరిగితే వాటి యొక్క ఫలితం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గొడవల్లో ఉండే సింహం కానీ పులి కానీ వాటి ఆరోగ్యం, పరిమాణం ఇంకా వయసును బట్టి కూడా ఏది గెలుస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఎలిఫెంట్, ఏనుగులు అతి పెద్ద భూమి జంతువులు. ఇంకా సింహంతో పోలిస్తే అతి బరువైన జంతువు కూడా. ఈ ఎలిఫెంట్స్ అనేవి శక్తివంతమైన దంతాల్ని అలానే బలమైన ట్రంక్ ని కలిగి ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇవే వాటి ఆయుధాలని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ ఏనుగులు చూడటానికి మనకి చాలా కూల్ గా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ వాటి తొండంతో ఈ సింహంపై దాడి చేసిందంటే ఆ గాయం అనేది చాలా బలంగా అవుతుంది. ఒక్కోసారి ఈ సింహాలే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఏనుగులు వీటి భూభాగం విషయంలోనే ఎక్కువగా అగ్రెసివ్ గా ఉంటాయి. ఏ జంతువైనా వాటి ప్లేసెస్ లోకి వస్తే వాటిని తరిమి కొట్టేంత వరకు ఈ విధంగా పోరాడుతూనే ఉంటాయి. అయితే ఈ ఏనుగులకి సింహాలకి గొడవ ఎక్కడొస్తుందంటే ఈ సింహాలు దాదాపు పెద్ద ఏనుగుల్ని కదిలించవు. ఎందుకంటే అది ఎంత బలమైందో ఈ సింహాలకి తెలుసు కాబట్టి. అందుకే ఈ సింహాలు ఎక్కువగా వాటి పిల్లలపైనే ఫోకస్ ఎక్కువగా పెడుతుంటాయి. ఈ ఘర్షణలో ఒక్కోసారి ఈ సింహాలే చాలా దారుణంగా చనిపోతుంటాయి. ఆఫ్రికన్ బఫెలో, ఈ ఆఫ్రికన్ బఫెలోస్ ని కేప్ బఫెలోస్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఎలాంటి బలమైన జంతువు నుంచి కూడా తమను తాము రక్షించుకునే అతి బలమైన గేదెలు. ఈ గేదెలకి వాటి ధైర్యం మరియు బలం మొత్తం వాటి బలమైన కొమ్ముల్లోనే ఉంటుంది. ఇంకా ఇది ఎక్కువగా మందలుగా బ్రతకటానికే ఇష్టపడుతుంటాయి. మామూలుగా సింగిల్ గా ఉన్న సింహం పొరపాటున ఈ మందలోకి వచ్చిందంటే ఇక దాని చావు అనేది చాలా అంటే చాలా దారుణంగా తయారైపోతుంది. ఈ గేదెల యొక్క పొడవాటి కొమ్ములతో ఆ సింహాన్ని గాల్లోకి ఎగరేసి మరి ఇంత దారుణంగా చంపేస్తాయి. ఇంకా ఈ సింహాలు ఇలా గుంపులుగా వచ్చినా కూడా వాటిలో ఏ బఫెలోనైనా టచ్ చేసినా మిగతా బఫెలోస్ మొత్తం ఈ సింహాలపై ఎదురుదాడి చేసి వాటి జాతిని కాపాడుకుంటాయి. ఈ ఆఫ్రికన్ బఫెలోలో వాటి బలమైన కొమ్ములతో ఈ సింహాలపై దాడి చేసినప్పుడు ఒక పక్క చాలా దారుణంగా గాయాల పాలైతే మరో పక్క ఆ గాయాలకి తట్టుకోలేక చివరికి ఈ సింహాలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. బఫెలో చేతిలో సింహాలు చనిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. హిప్పో, ఈ హిప్పోలు చూడటానికి చాలా బలంగా భయంకరంగా ఉన్నప్పటికీ ఇవి కేవలం సాధు జంతువులు మాత్రమే. కానీ వీటి ప్రాణాలకు ఏదైనా ప్రమాదం అని తెలిస్తే వాటి ఉగ్ర రూపాన్ని చూపించేస్తాయి. చివరికది ఈ అడవికి రాజైన సింహం పైన కూడా. ఇది ఎలాంటి క్రూర మృగాలకి భయపడే జంతువు కాదు. తమను తాము రక్షించుకునే క్రమంలో అది ఏ జంతువైనా సరే వాటిపై ఇంత ధైర్యంగా పోరాడగలుగుతాయి. ఈ సింహాలు ఈ హిప్పోపై దాడి చేసి దాన్ని చంపాలంటే ఈ సింహాలకి
చాలా టైం పడుతుంది. కానీ అదే టైంలో ఈ హిప్పో కనుక వాటి బలమైన పళ్ళతో ఒక్క బైట్ చేసిందంటే చాలు, ఆ సింహం అనేది కొన్ని గంటల్లోనే చాలా దారుణంగా చనిపోతుంది. ఎందుకంటే వాటి పొదునైన అతి పెద్ద పళ్ళు పొరపాటున ఈ సింహం బాడీలోకి దిగాయంటే అవి వాటి ఇన్నర్ ఆర్గాన్స్ కి గుచ్చుకుపోయి తర్వాత ఇన్నర్ బ్లీడింగ్ అనేది అయిపోయి ఆ సింహం అనేది చాలా త్వరగా చనిపోతుంది. హ్యూమన్స్ నిజానికి మనిషికి సింహాన్ని చంపే దమ్ముందా అంటే అది కొంతమందికి మాత్రమే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ మాసాయి అనే ట్రైబ్స్ ఒకప్పుడు తమ బలాన్ని ఇంకా వాళ్ళ వర్గాలను రక్షించుకోవటానికి నేను బలమైన వాణ్ణి అని నిరూపించుకోవటానికి ఒక ఆచారంగా ఈ సింహాల్ని చంపేవాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ గా మీ తెరంగా కమును సైటోటి అనే యోధుడు తన జీవితకాలం మొత్తంలో 5 సింహాల్ని చంపాడు. అందుకే అతనికి మీ తెరంగా అనే సింహం పేరుని అతనికి పెట్టారు. రెండవది, కొంతమంది ట్రోఫీల కోసం ఈ సింహాల్ని వేటాడుతుంటారు. ఈ ట్రోఫీ వేటలో తల మరియు చర్మం వంటి శరీర భాగాలను ట్రోఫీలుగా ప్రదర్శించడానికి ఈ సింహాల్ని చంపడం అనేది చేస్తారు, అది కూడా ఆయుధాలతో. ఇదిలా ఉంటే మరికొంతమంది వాళ్ళ ట్రెడిషనల్ వైద్యం కోసం అంటే ఎముకలు, దంతాలు, గోళ్లు ఇంకా ఇతర శరీర భాగాల కోసం ఈ సింహాల్ని చంపి బ్లాక్ మార్కెట్ లో అమ్మేసుకునే వాళ్ళు. మరికొంతమంది అయితే ఈ అడవులకి దగ్గరగా బ్రతికే వాళ్ళు వాళ్ళ పశువుల్ని రక్షించుకోవటానికి అలానే వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుకోవటానికి ఈ సింహాల్ని చంపవలసి వచ్చేది. ఓవరాల్ గా ఈ సింహాలు మనుషుల చేతిలో కూడా చాలా దారుణంగా చనిపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.